అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో జరిగే ఓ అద్భుతమైన అతిపెద్ద గిరిజన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతర. అసలు దీని ప్రత్యేకత ఏంటి? పదండి చూద్దాం. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే జరుగుతుందని ఎంతమందికి తెలుసు? అవును, నిజమే. ఆశ్చర్యంగా ఉంది కదా. అక్షరాలా 1,20,00,000 మందికి పైగా. అది ఎక్కడో పెద్ద పెద్ద గుళ్లల్లో కాదు, దట్టమైన అడవిలో, ప్రకృతి ఒడిలో తమ దేవతలను కొలుస్తారు. ఊహించుకోండి, ఆ సంఖ్య వింటుంటేనే ఒళ్ళు గగురుపొడుస్తుంది. సరే, ఈరోజు మన ఈ విశ్లేషణలో అసలు మేడారం జాతర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ జాతర ఎక్కడ జరుగుతుంది? దాని వెనకున్న సమ్మక్క సారలమ్మల కథేంటి? అసలు విగ్రహాలే లేకుండా పూజలెలా చేస్తారు? మరి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత గుర్తింపొచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలని వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ మహాజాతర ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఈ జాతర ప్రత్యేకతే అది జరిగే ప్రదేశం. ఇక్కడ అడవే ఆలయం, చెట్లే దేవుళ్ళు. మరి ఆ ప్రదేశం ఎక్కడుందో చూద్దామా? ఈ మహాజాతర మన తెలంగాణలోని ములుగు జిల్లాలో దట్టమైన ఏటూరు నాగారం అడవిలో జరుగుతోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ పండుగకి ఎలాంటి శాశ్వత కట్టడాలు, గుళ్ళు గోపురాలు ఉండవు. అంతా పూర్తిగా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. దీని మాస్టాప్ గురించి చెప్పాలంటే, మన దేశంలో కుంభమేళా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకే చోట చేరేది ఈ మేడారం జాతరకే. అంటే ఇది ఎంత పెద్ద పండుగో ఒక్కసారి ఊహించుకోండి. సరే, ఇంత పెద్ద పండుగ వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. ఈ జాతరకే ప్రాణం పోసిన ఆ వీరవనితల చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. మేడారంలో ప్రధానంగా నలుగురిని దేవతలుగా పూజిస్తారు. సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న, ఇంక కోడలు నాగులమ్మ. అయితే వీళ్ళు కేవలం దేవతలు మాత్రమే కాదు, వాళ్ళు గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలర్పించిన అసలైన యోధులు. ఆ కథేంటో తెలుసా? ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు కరువుతో అల్లాడుతున్న గిరిజనులపై కాకతీయరాజు అన్యాయంగా పన్నులు విధిస్తాడు. అప్పుడు సమ్మక్క, ఆమె కుటుంబం తమ ప్రజల కోసం ఆ రాజుపై పోరాడతారు. ఆ భీకర యుద్ధంలో వీరమరణం పొందుతారు. వాళ్ల త్యాగాన్ని స్మరించుకుంటూ అప్పట్నుంచి గిరిజనులు వాళ్లని దేవతలుగా పూజించడం మొదలుపెట్టారు. అందుకే అంటాను, ఇది కేవలం పండుగ కాదు, ఇది ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి ఒక ప్రతీక. మేడారం జాతరలోని పూజా విధానం ఇది చాలా విలక్షణంగా ఉంటుంది. మరి మిగతా పండుగలకి ఈ జాతరకి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం గుడికి వెళ్తే అక్కడ రాతి విగ్రహాలు ఉంటాయి కదా, కాని మేడారంలో ఎలాంటి విగ్రహాలు ఉండవు. అవును, గిరిజన పూజారులు అడవి నుంచి తెచ్చిన వెదురు బొంగులనే దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రకృతి ఆరాధనకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా చెప్పండి? భక్తులు అమ్మవారులకు తమ మొక్కులను కూడా చాలా విభిన్నంగా చెల్లిస్తారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన నైవేద్యమేంటో తెలుసా? బెల్లం. భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని బంగారము అని పిలుస్తూ సమర్పిస్తారు. ఇది వాళ్ల భక్తికి, నమ్మకానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ జాతర కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమనుకుంటే పొరపాటే. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల గిరిజనులను ఏకం చేసే ఒక మహాయాత్రలా మారిపోయింది. తెలంగాణ నుంచే కాదు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. చెప్పాలంటే ఇది ఒక రకంగా వివిధ సంస్కృతుల సంగమ వేదికగా నిలుస్తుంది. ఇంకో విషయమేంటంటే, మేడారం జాతర కేవలం మన దేశంలోనే కాదు, ఏకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. మరి ఇంత పెద్ద జాతరను నిర్వహించాలంటే మామూలు విషయం కాదు కదా. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇస్తోందో ఇప్పుడొకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇది నిజంగా ఆ జాతరకు, ఆ గిరిజన సంస్కృతికి దక్కిన ఒక గొప్ప గౌరవం. కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ల రవాణా కోసం వేల కొద్దీ ఉచిత బస్సులు, స్వచ్ఛమైన తాగునీరు, ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, ఇంకా చాలా పటిష్టమైన భద్రతను కల్పిస్తోంది. ఇక చివరగా మేడారం జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు,
దాని వెనుక ఉన్న లోతైన అర్థమేంటి, అది గిరిజన సమాజానికి ఎందుకంత ముఖ్యం, ఈ విషయాలు తెలుసుకుందాం. ఒక శాశ్వత ఆలయం లేదు, విగ్రహాలు లేవు. కేవలం ప్రకృతిని ఆరాధించడం, ప్రాచీన గిరిజన సంప్రదాయాలను ఈనాటికి సజీవంగా ఉంచడం, ఇవన్నీ మేడారం ప్రత్యేకతలు. ఇది మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. చూడండి, ఇది కేవలం పండుగ కాదు, ఇది గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ ఒక్క మాటలోనే జాతర సారాంశం మొత్తముంది. ఇది వాళ్ల చరిత్ర, వాళ్ల పోరాటం, వాళ్ల ఆత్మగౌరవం, తమ సంస్కృతిని తాము కాపాడుకోవడానికి చేసుకునే ఒక గొప్ప వేడుక ఇది. అందుకే మనం మేడారం జాతరను కేవలం ఒక పండుగలా చూడలేం. అది అన్యాయంపై జరిగిన తిరుగుబాటుకొక గుర్తు, గిరిజనులందరినీ ఏకం చేసే ఒక సామాజిక ఉద్యమం, అన్నింటికంటే ముఖ్యంగా కోట్లాది మందికి నమ్మకాన్నిచ్చే ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి. నిజంగా మేడారం జాతర తెలంగాణ గర్వించదగ్గ ఒక గొప్ప సాంస్కృతిక సంపద. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ గిరిజన మహోత్సవాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మేడారం జాతర లాంటి ప్రాచీన సంప్రదాయాలు నేటి మన ఆధునిక ప్రపంచంలో ఐక్యత గురించి, ప్రకృతి పట్ల గౌరవం గురించి, ఇంకా సవాళ్లను ఎదుర్కొనే స్ఫూర్తి గురించి మనకు ఏం నేర్పిస్తాయంటారు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.